హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆమె రావాలని బాగా ఆకాంక్షించిన వాళ్ళు, కోరుకున్న వాళ్ళు, రావడానికి తోడ్పడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే రాజకీయంగా టీడీపీకి లబ్ధి చేకూరుతుంది అనేది ఆయన ఆలోచన. అదే ఆయనకు వచ్చిన ఆలోచన, లేకపోతే ఆయన సపోర్ట్ చేసిన పెద్ద మనిషి పత్రికాధిపతికి వచ్చిన ఆలోచన తెలియదు. కానీ గడిచిన కొంతకాలంగా షర్మిలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద ప్రయారిటీ ఇస్తూ టీడీపీ మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ వస్తున్నారు. దేనికి? షర్మిల చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన ఒకటి రెండు విమర్శలు ఎక్కడ రాయరు. బట్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి ఏమైనా మాట్లాడితే వాటిని టీడీపీ మీడియా పతాక శీర్షికల్లో రాస్తూ వస్తోంది. ఒక దశలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేటరు షర్మిల తెలుగుదేశం పార్టీలో చేరిందా ఏంటి అని అనుకునే స్థాయిలో వాళ్ళ రాతలు ఉండేవి. సో ఈ రకంగా రాస్తూ వస్తున్నారు. షర్మిల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోర్ ఓటు బ్యాంకు, క్రిస్టియన్ ఓటు బ్యాంకు, ఇంకేదో ఓటు బ్యాంకు దాన్ని డిస్టర్బ్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఆ ఓట్లు రాకుండా చేయడం ద్వారా ఆయన మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత వ్యూహంగా కనపడుతోంది. సో ఆ వ్యూహంలో భాగంగానే ఓ పక్క షర్మిల ద్వారా ఇటువంటి విమర్శలు చేయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓటు బ్యాంకును చీల్చడానికి సంబంధించిన ఒక ప్రయత్నం చేస్తూ, మరోవైపు వైఎస్ సునీతారెడ్డి గారి మదర్ సౌభాగ్యం గారిని ఆమెను ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెను పోటీ చేయించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె బరిలో దిగడం ఆల్మోస్ట్ ఖాయమైపోయింది అనేది కడప జిల్లాలో అందరూ మాట్లాడుకుంటున్న మాట. అయితే ఈ దశలో కడప జిల్లాకు సంబంధించిన చాలామంది సీనియర్ నాయకులు, పులివెందులకు సంబంధించిన పార్థసారథి రెడ్డి లాంటి వాళ్ళు, లింగారెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది, దాదాపు ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ సౌభాగ్యముకు టికెట్ ఇస్తే మేమంతా పార్టీని వదిలేస్తామంటూ ఒక అల్టిమేటం ఇచ్చారు. ఇచ్చినప్పటికీ వాళ్ళని కన్విన్స్ చేసి ఆమెను టీడీపీ తరఫున బరిలో దించి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచనకు వైఎస్ షర్మిల బ్రేక్ వేశారు. వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చారు. వైఎస్ షర్మిల సునీతారెడ్డితో మాట్లాడి సౌభాగ్యమ్మ పిన్నిని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో నిలబడనియొద్దు అని ఆపారు. తెలుగుదేశం పార్టీ వైపు వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి వెళ్లకుండా ఆపారు వైఎస్ షర్మిల. తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా సౌభాగ్యమ్మ గారు పోటీ చేయకపోవడం వెనక రీజన్ వైఎస్ షర్మిల. ఆమె తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేకుండా చేశారు. సౌభాగ్యమ్మను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకుండా చేశారు వైఎస్ షర్మిల. ఈ యాక్షన్ ద్వారా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఒక షాక్ ఇచ్చినట్లయింది వైఎస్ షర్మిల. ఆమె చెప్పిన మాట, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళగలం? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు అనే సందర్భంలో నేను కలిసి పోరాటం చేస్తున్న సందర్భంలో మీరో పార్టీలో నేనో పార్టీలో ఉంటే ప్రజలకేం సమాధానం చెప్తాం? ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్తాం? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళొద్దు. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కంటెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీలోకి రండి, కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయండి. అదర్వైజ్ నేను కంటెస్ట్ చేస్తాను, మీరు సైలెంట్గా ఉండండి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళొద్దు అని కంట్రోల్ చేశారు, వాళ్ళని కన్విన్స్ చేశారు వైఎస్ షర్మిల. వైఎస్ షర్మిల ఈ యాక్షన్కి దిగడంతో టీడీపీ అభ్యర్థినిగా సౌభాగ్యం రాకుండా వైఎస్ షర్మిల అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త అభ్యర్థిని వెతికే పని మీద దృష్టి పెట్టింది. గతంలో ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని అక్కడ ఎంపీగా పోటీ చేయించాలా, లేకపోతే వీర శివారెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలనే దానిపైన ఈరోజు ఉదయం నుంచి కసరత్తు చేస్తున్నారు. వీర శివారెడ్డి పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ని అక్కడ తీసుకుంటున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ ఇంకా ఆయన అభ్యర్థి అయిపోతున్నారు అనే విషయం అర్థమవుతుంది. లేదా 2-3 పేర్లతో ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకుంటే ఇంకేమైనా ఆప్షన్ ఉంటుంది అనుకోవచ్చు. కానీ వీర శివారెడ్డి అభ్యర్థిత్వం పట్ల మీ అభిప్రాయం ఏంటి అనే ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకున్నారంటే ఆయనకి అక్కడ ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారు అనే విషయం అర్థమవుతుంది. సో నిన్న మొన్నటి వరకు సౌభాగ్యమని అక్కడ టీడీపీ అభ్యర్థిగా బరిలో దించి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, ఇరుకును పెట్టాలి అని అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేతకు వైఎస్ షర్మిల ఇచ్చిన షాక్ అర్థం కావట్లేదు. ఎందుకు ఆమె ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారో కూడా తెలుగుదేశం పార్టీ అంతర్మదనంలో ఉంది.